శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే గ్రహస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయండి.
చాలా చాలా అనుకూలవంతమైన కాలము, అదృష్టవంతమైన కాలము, అభివృద్ధి చెందేటటువంటి కాలము, అలాగే మనశ్శాంతితో ఉండేటటువంటి కాలము. అంత బాగున్నాయి పరిస్థితులు అని చెప్పచ్చు. గ్రహస్థితులు ఎంత బాగున్నాయో మీ పరిస్థితులు అంత బాగుంటాయి. తృతీయ స్థానంలో శనిగారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో చంద్ర కుజులు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే పితృవర్గ రీత్యా శారీరక పరమైనటువంటి కష్టం ఎక్కువగా ఉండేటటువంటి కాలం అయితే ద్యోతకం అవుతోంది. అనవసరంగా దూర ప్రాంత ప్రయాణాలు అంటే వ్యయ ప్రయాసలకి ఓర్చి ఈ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళి వచ్చాము అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా విషయాలన్నీ కూడా పూర్తి అనుకూలతగా ఉన్నాయి. ధనము రావడం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారం పొందడం కానీ, రాత కోతల పరీక్షలలో ఉత్తీర్ణత చెందడం కానీ, మౌఖిక పరీక్షల్లో ఉత్తీర్ణత చెందడం కానీ, ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి విద్య మీరు చదివినప్పుడు దానిలో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీకు అనుకూలమైన పరిస్థితులు ఉండడం కానీ, అలాగే ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏవైతే పరీక్షలు రాయవలసి ఉంటుందో ఆ పరీక్షలలో మీరు ఉత్తీర్ణులు అవ్వడం, మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూలు, ఆ ఇంటర్వ్యూలలో కూడా మీరు చక్కగా సెలెక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. 10 మంది మిమ్మల్ని ప్రశంసించేటట్టుగా ఉంటారు మీరు. అలాగే ఎంత కష్టాన్నైనా ఓర్చి సాధించాలి అనుకున్నది సాధిస్తారు. అంటే మీ సాధన చాలా గొప్పగా ఉంటుంది. భార్యాభర్తల బంధం కూడా చాలా దృఢంగా ఉంది. మరి ఈ శుక్రాచార్యుల వారి వల్ల, ఈ స్థితి వల్ల మనం కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. మరి వాటి సంగతి ఏంటండి అంటే, కొంచెం బలహీనంగా ఉండేటటువంటి బంధాల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్యోన్యంగా ఉండేటటువంటి భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగానే ఉంటారు. ఎటువంటి మనస్పర్ధలు ఉండవు. ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇది నిజానికి విచిత్ర పరిస్థితి అనే చెప్పాలి. అలాగే విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, బంధుమిత్రులు బాగుంటారు, ప్రశంసలు బాగుంటాయి, ధన ఆదాయం బాగుంటుంది. అన్ని విధాలా మీరు చాలా చాలా బాగున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీల విషయంలో కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థుల విషయంలో కూడా ఉన్నత విద్య చాలా బాగుంది. ప్రాథమిక విద్య చదివేటటువంటి విద్యార్థులకు కూడా చాలా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శారీరక శ్రమ పెరుగుతోంది. అయినప్పటికీ ధన ఆదాయం బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మిగతా పరిస్థితులు ఏమైనా అనుకూలిస్తున్నాయా అననుకూలిస్తున్నాయా అంటే ఏది కూడా అననుకూలం లేదు. వారాంతంలో కూడా మీకు వార ప్రారంభంలో పరిస్థితులన్నీ ఎలా అనుకూలిస్తున్నాయో అలాంటి అనుకూలతే వారాంతం వరకు ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చెయ్యండి, మరింత ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం.